వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. పరిశుభ్రం చేసిన ప్రాంతాల్లో చెత్త వేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. పరిశుభ్రంగా మార్చిన ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం ఆయన కాకినాడ సామర్లకోట రోడ్లో ఇటీవల ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిశుభ్రం చేసిన ప్రాంతాల్లో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశుభ్రం చేసిన ప్రదేశాల్లో కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్థాలు మళ్లీ వేయబడినట్టు గమనించి కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన ప్రతాప్ నగర్ బ్రిడ్జికి ఆనుకుని ఉన్న కెనాల్స్ 4 సైడ్ రోడ్డుకి ఆనుకున్న కెనాల్స్ కి ఈ సైడ్ అటు సైడ్, ఆ కెనాల్ కి ఇటు సైడ్ అటు సైడ్ కూడా మరి ఈ గార్బేజ్ రిమూవ్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనంతా కూడా గార్బేజ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఈ రోజు కొంతమంది పట్టుకొచ్చి కొబ్బరి బొండాలు వేసేసారు. ఆ కొబ్బరి బొండాలు వేసిన మాత్రం ఇప్పుడు వాచ్మని పెడుతున్నాము, ఈ రోజు పెడుతున్నాము. ఎవరైనా మాత్రం పట్టుకుంటే మాత్రం ముఖ్యంగా మరి కొబ్బరి బొండాలు వాళ్ళు వీడియో చూస్తాం లేదు తెలియదు, కానీ డెఫినెట్ వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టేస్తాను. వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకుంటాము. డెఫినెట్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఐ విల్ టేక్ యాక్షన్ ఎగైన్స్ దెమ్ పర్సన్. ఇంత కష్టపడి చేస్తుంటే మళ్ళీ ఒక లారీని పట్టుకొచ్చి కొబ్బరి బొండాలు వేసేస్తుంటే వాట్ డూయింగ్ అర్థం చేసుకోకుండా మరి ఇబ్బంది పెడుతున్నారు. కనీసం ప్రజలు కూడా సహకరించాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా ఎంత శానిటైజేషన్ చేస్తున్నా నిన్నంతా మనం చేసాము, రాత్రి పట్టుకుని అక్కడ వేసేసారు. మళ్ళా రోజు వీళ్ళ కోసం మనం ఎంత కష్టపడుతున్నా అర్థం చేసుకోవడానికి చేస్తున్నారు. దయించి మరి ఇట్లాంటి పనులు చేయొద్దని వీళ్ళందరూ ఎక్కువ చేస్తున్నారు. మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సార్ యొక్క అనుమతితో ఇక్కడ 2 గార్డ్ని ఏర్పాటు చేసేస్తాము. ఆ గార్డులు అదేవిధంగా సార్ అనుమతి తీసుకుని వారిని సీసీ కెమెరా కూడా పెడతాము. ఆ వెహికల్ కానీ ఆ పర్సన్ కానీ చేస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళా ఎక్స్క్యూజబుల్ కాదు. మరి వారు ఏ విధంగా చేస్తున్నారో అది మంచి పద్ధతి కాదని వారికి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా సోమవారం మన ఎంహెచ్ఓ గారు చెప్తున్నాము, మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ళు కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా వాళ్ళకి తెలియపరుచున్నాము. దానికి అందరూ కూడా సహకరించుకోవచ్చున్నాము.